మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత మండలిలో కంటతడి పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనకు బీఆర్ఎస్ లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కవిత నిజంగానే ఆవేదనతో మాట్లాడారా లేక పొలిటికల్ అజెండాతో వ్యవహరించారా అన్న చర్చ నడుస్తోంది. ఈ ఘటన కవితకు ఎంతవరకు రాజకీయంగా సానుభూతి లభిస్తుందన్న దానిపై కూడా డిబేట్ నడుస్తోంది. కవిత సొంతంగా పార్టీ పెట్టాలనే ప్లాన్లో ఉన్నారట. సిద్దిపేట నుంచి హరీష్ రావుపై పోటీ చేయాలనే భావిస్తున్నారట. మరోవైపు లిక్కర్ కేసులో తనను జైలు పాలు చేసిన బీజేపీపై కవిత రగిలిపోతున్నారట. ఆ కోపంతో కవిత కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్తో కవిత రాజీపై కూడా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ సాగుతోంది. అయితే కవిత వ్యవహారంతో తమ పార్టీకి ఏ మాత్రం నష్టం కాదంటోంది బీఆర్ఎస్. కవిత ఎపిసోడ్పై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో బంధుప్రీతి ఉంటుంది. అలాగే సొంత బంధువుల మధ్య ఆధిపత్యం కోసం పెనుగులాట కూడా ఉంటుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా ఆమోదం పొందడానికి ముందు రోజు శాసనమండలిలో కంటతడి పెట్టిన వైనం అందరి దృష్టిని ఆకర్షించింది. తనకు పార్టీలో అన్యాయం జరిగిందంటూ, తనకు అవమానం ఎదురైందంటూ ఒక సుదీర్ఘ ప్రకటన చేసిన తీరు ఆమెకు రాజకీయంగా ఎంతవరకు కలిసి వస్తుందన్నది ఒక ప్రశ్న. కవిత నిజంగానే ఆవేదనతో మాట్లాడారా లేక రాజకీయ ఎజెండాతో వ్యవహరించారా? ఈ ఘటన ద్వారా ఆమెకు రాజకీయంగా సానుభూతి ఎంతవరకు లభిస్తుందన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతానికి ఆమె జనంలో పెద్దగా ప్రభావం చూపినట్లు కనపడదు. ఆమె వల్ల బీఆర్ఎస్ కు మరీ ఎక్కువ నష్టం కలగకపోవచ్చు. కాకపోతే కాంగ్రెస్, బీజేపీలు ఆమె వ్యాఖ్యలను ఒక అస్త్రంగా వాడుకోవచ్చు. తద్వారా బీఆర్ఎస్ కు కొంత చికాకు కలగవచ్చు. అంతకుమించి జరిగేది ఉండకపోవచ్చు. కవిత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భూమిక పోషించిన మాట వాస్తవం. తెలంగాణ జాగృతి పేరుతో ఈ ప్రాంతం అంతటా తిరిగి సాంస్కృతికంగా చైతన్యం తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించారన్నది నిజమే. దసరా సందర్భంలో బతుకమ్మ పండుగను ప్రతి పట్టణంలోనూ, గ్రామంలోనూ నిర్వహించుకోవడం ఆమె బాగానే కృషి చేశారు. అలాగే నిజాం నాటి సాహిత్యాన్ని, చరిత్రను గ్రంథస్థం చేయడంలో కూడా కృషి చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ టికెట్ పై నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. తదుపరి ఓటమి చెందిన ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. అంటే పార్టీ పక్షాన తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనందుకు ఆమెకు కొంతమేర ప్రతిఫలం ముట్టినట్లే కదా అన్న భావన వస్తుంది. నిజానికి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఆరంభించినప్పుడు కవిత గాని, ఆమె సోదరుడు తారక రామారావు గాని ఇక్కడ లేరు. అమెరికాలో ఉద్యోగాల్లో ఉన్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ గణనీయమైన విజయాలు సాధించడం, కేసీఆర్ కేంద్రంలో మంత్రి కావడం, మిత్రపక్షమైన కాంగ్రెస్ తో కలిసి ఉమ్మడి ఏపీలో ప్రభుత్వంలో చేరడం, వైఎస్ కేబినెట్ లో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కడం వంటివి జరిగాయి. ఆ తదుపరి కాలంలో వీరిద్దరు కూడా అమెరికా నుంచి వచ్చి ఉద్యమంలో భాగస్వాములయ్యారు. తొలి నుంచి కేసీఆర్ తో పాటు ఆయన మేనల్లుడు హరీష్ రావే చేదోడుగా ఉన్నారు. అందువల్లే 2004లో వైఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాకపోయినా హరీష్ కు మంత్రిగా అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు. లోక్సభ, అసెంబ్లీకి 2 చోట్ల పోటీ చేసి గెలుపొందిన కేసీఆర్ కేంద్ర మంత్రి కావడంతో సిద్దిపేట అసెంబ్లీ సీట్ను హరీష్ రావుకు ఇచ్చారు. అప్పటి నుంచి హరీష్ రావే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేసీఆర్ తర్వాత ఆ రోజుల్లో అసెంబ్లీకి పోటీ చేసిన సిద్దిపేట మాత్రం హరీష్ కే కేటాయించారు. అలాగే తన కుమారుడు కేటీఆర్ కు సిరిసిల్ల సీట్ ఇచ్చారు. 2009లో మొదటిసారి పోటీ చేసినప్పుడు కేటీఆర్ గెలవడానికి చాలా కష్టపడి అతి తక్కువ మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత ప్రజల్లో తన పట్టు పెంచుకుని ఆ సీటును ఆయన కాపాడుకుంటున్నారు. కవితకు 2014లో నిజామాబాద్ లోక్సభ స్థానాన్ని ఇచ్చారు. ఆమె విజయం సాధించారు కానీ 2019లో ఓటమి చెందడంతో ఆమె రాజకీయంగా కొంత వెనకబడవలసి వచ్చింది. అయితే తండ్రే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు కనుక ఎమ్మెల్సీ కాగలిగారు. అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు, కేసీఆర్ ఇతర కుటుంబ సభ్యులకు మధ్య గ్యాప్ ఉందని వార్తలు వచ్చినా అవేవి పెద్దగా బయటపడలేదు. కానీ 2023లో శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యాక ఇవి బహిర్గతం అవడం ఆరంభమై ఇప్పుడు తీవ్రస్థాయికి చేరాయి. గత ఎన్నికలకు ముందు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఇరుక్కుని జైలుకు వెళ్లడం పార్టీకి కొంత మైనస్ అయింది. కేటీఆర్, హరీష్ రావులు ఆమె బెయిల్ కోసం ఆ రోజుల్లో ప్రయత్నాలు చేసేవారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఆమె ఏదో గిల్టీగా ఉన్నట్లు అనిపించేది. పైకి బెంకంగానే కనిపించినా తనను పార్టీలో దూరం పెడుతున్నారన్న భావనకు గురయ్యేది. హరీష్ రావు, కేటీఆర్లపై ఆమెకు కొంత వ్యతిరేకత ఏర్పడింది. తండ్రి తనను పెద్దగా పట్టించుకోవడం లేదని, కేటీఆర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న అసంతృప్తి ఏర్పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ పక్షాన గట్టిగా నిలబడి పోరాడవలసిన సమయంలో ఆమె తొలుత హరీష్ పైన, ఆ తర్వాత కేటీఆర్ పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ క్రమంలో హరీష్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయడంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. ఆ రాజీనామాను కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొంతకాలం పాటు పెండింగ్ లో పెట్టడంతో ఆ అవకాశాన్ని వాడుకుని కౌన్సిల్లో కవిత భావోద్వేగంతో కంటతడిబెట్టి ప్రసంగించారు. నిజానికి ఇది పార్టీ అంతర్గత వ్యవహారం అయినా రాజీనామా సందర్భం కనుక ఆమె స్పీచ్ ను గుత్తా అనుమతించి ఉండవచ్చు. పైగా అదేమీ కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేది కాదు. ఆ సందర్భంగా కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన గట్టి ఆరోపణలు చేశారు. ఏకంగా ఆ పార్టీకి నైతిక అర్హత లేదని ఆరోపించారు. తనది ఆస్తి గొడవ కాదని, ఆత్మ
ఆత్మగౌరవ పోరాటమని ప్రకటించారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణం తీరును తప్పుపట్టారు. ఒక్క కాంట్రాక్టర్కే 1,00,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని ఆమె విమర్శించారు. ఇవన్నీ ఎంతకాలంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలే. వాటిపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం విచారణ కూడా చేయించింది. అయినా కేసీఆర్ పైన లేదా ఇతరత్రా ఎవరిపైన ఇంకా కేసు పెట్టలేదు. కానీ కవిత ఈ రకంగా కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడడం మాత్రం నైతికంగా కరెక్టేనా అన్న ప్రశ్నను బీఆర్ఎస్ నేతలు వేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా అభ్యంతరం చెబితే ఒక అర్థం ఉండేది. అలా కాకుండా ఇప్పుడు ఏవేవో మాట్లాడితే కాంగ్రెస్ కి మేలు చేస్తుంది తప్ప తనకు కాదన్న సంగతి ఆమెకు తెలియదని చెప్పలేం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ లోని కొందరు ప్రముఖులతో రాజకీయ సంబంధాలు పెట్టుకుని ఆమె బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని, ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని పనులు కూడా చేయిస్తున్నారన్నది బీఆర్ఎస్ వర్గాల అనుమానం. అంతేగాక అధికారంలో ఉన్నప్పుడు ఆమె వ్యవహార శైలి వల్ల పార్టీకి నష్టం జరిగేదని, అయినా కేసీఆర్ కుమార్తె కావడంతో తాము ఏమీ మాట్లాడలేకపోయేవారమని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వ్యాపార సంస్థల వారిని ఆమె బెదిరించేవారని కూడా కొందరు ఆరోపిస్తుంటారు. రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు సొంతంగా పార్టీ పెడితే కవిత నెగ్గుకు రాగలరా అన్నదే చర్చ. అందులోనూ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారట. ఇప్పటికిప్పుడైతే ఆమె రాజకీయం నల్లేరు మీద బండిగా సాగకపోవచ్చు. ఎంత వాగ్దాటి ఉన్నా పార్టీ అనే పెద్ద వ్యవస్థ ఉంటేనే ఈ రోజుల్లో రాజకీయాలు చేయడం చాలా కష్టం అవుతోంది. కాంగ్రెస్ లో చేరితే చెప్పలేం గాని సొంతంగా పార్టీ పెడితే మనుగడ అంత తేలిక కాదు. ఈలోగా బీఆర్ఎస్ తో రాజీ కుదురుతుందా లేదా అన్నది అప్పుడే చెప్పలేం. ఈమె రాజకీయ ప్రచారం వల్ల బీఆర్ఎస్ కు జరిగే నష్టాన్ని అంచనా వేసుకుని మధ్యవర్తులు ఆ ప్రయత్నాలు చేసే అవకాశమూ ఉండవచ్చు. ప్రస్తుతం అయితే కవిత భవిష్యత్ రాజకీయం వల్ల తాము నష్టపోతామని బీఆర్ఎస్ వారు అనుకోవడం లేదు. అందువల్ల ఆ పార్టీ మహిళా నేతలు కవిత విమర్శలకు సమాధానంగా ధీటుగానే బదులిచ్చారు. కవిత కీలుబొమ్మగా మారారు. ఆమె వైఖరి వల్ల కేసీఆర్ మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. మండలిలో ఆమె పచ్చి అబద్ధాలు చెప్పారని వారు అన్నారు. అంటే బీఆర్ఎస్ తో సంబంధాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నమాట. రాజకీయాల్లో హత్యలు ఉండవని ఆత్మహత్యలే ఉంటాయని అంటారు. అలాగే స్వయంకృతాపరాధాల వల్లే రాజకీయ నేతలు ఎక్కువగా నష్టపోతుంటారు.